ఏపీ మంత్రి విశ్వరూప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అమలాపురం నుంచే పోటీ చేస్తానని, దాంట్లో ఎలాంటి సందేహం లేదని అన్నారు విశ్వరూప్. ఇక టికెట్ మార్పు విషయంలో మొదటిసారి విశ్వరూప్ స్పందించారు. అధిష్టానం ఇప్పటికే మంత్రి తనయుడు శ్రీకాంత్ పేరును ఖరారు చేసిన తరుణంలో విశ్వరూప్ వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నాయి. ఇక టికెట్ విషయంలో తండ్రి కొడుకుల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో విశ్వరూప్ నోరు విప్పారు. ఒక పక్క తానే ఇన్ఛార్జ్ అంటూ మంత్రి తనయుడు శ్రీకాంత్ ప్రచారం చేస్తున్నారు. మరో పక్క శ్రీకాంత్కు టికెట్ ఇస్తే సహకరించే లేదని అంటున్నారు. వైసీపీ సీనియర్ నేతలైతే ఇలా మాట్లాడడం జరిగింది. ఏపీ మంత్రి విశ్వరూప్ అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. థ్యాంక్ యూ మమత. కోనసీమ ప్రాంతంలో ఇప్పటికే వైసీపీలో ఉన్నటువంటి టికెట్లు, చేర్పులు, మార్పులపై అనేక గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమలాపురం నుంచి ప్రాతినిధ్యం మంత్రిగా ఉన్నటువంటి పినిపే విశ్వరూప్ గత కొంత కాలంగా పార్టీ అనారోగ్య కారణాలతో ఇటీవల ఆయనకు జరిగిన గుండె ఆపరేషన్ కారణంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నప్పటికీ కూడా ఆయన తనయుడైనటువంటి శ్రీకాంత్ కూడా చురుకుగా పార్టీ వ్యవహారాల్లో వ్యవహరిస్తూ వస్తున్నారు. పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ తనదైన ముద్రను వేసుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే టికెట్ సంబంధించి అధిష్టానం తనను ఖరారు చేసిందని చెప్పి ఇతిమిద్దంగా చెప్పడం, దాన్ని కూడా అక్కడ ఉన్న పార్టీ కూడా దానికి అనుకూల సంకేతాలు ఇవ్వడంతో ఆయన చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా అయితే పాల్గొంటున్నారు. అయితే ఒక్కసారిగా పినిపే విశ్వరూపు ఒక్కసారిగా నేను అమలాపురం నుంచే పోటీ చేస్తాను, ఇక్కడ పనిచేసే వారికి పార్టీలో గుర్తింపు ఉంటుంది, వారికి టికెట్ ఇస్తారని మాటలు చెప్పడంతో ఒక్కసారిగా కోనసీమ ప్రాంతంలో అయిన అమలాపురం నియోజకవర్గంలో కార్యకర్తల్లో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల్లో కూడా అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ హాట్ టాపిక్ గా పార్టీలో కూడా అనేకమైనటువంటి సంచలనంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పినిపే అయితే నా పోటీకి సంబంధించి ఎలాంటి సందేహం లేదు, నేనే పోటీ చేస్తాను అనేసి అని చెప్పి విశ్వరూప్ అయితే చెప్పడం జరుగుతోంది. అయితే ఇన్ఛార్జ్గా కూడా నేనే ఉన్నాను అనేసి అని చెప్పి ఇటు శ్రీకాంత్ కూడా మాట్లాడడం జరుగుతుంది. అయితే మరి వైసీపీకి చెందిన సీనియర్ నేతలు అయితే ఏమీ మాట్లాడడం లేదు, నేనే ఏం మాట్లాడడం లేదు, అలాగే సహకరించడం కూడా లేదు, సపోర్ట్ చేయట్లేదు. మరి దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అది వాళ్ళే మాట్లాడుకున్నట్టా, లేకపోతే వైసీపీ నుంచి ఒక క్లారిటీ వచ్చినట్టేనా? అయితే ఇప్పటికే కోనసీమ ప్రాంతంలో ఉన్నటువంటి 2 నియోజకవర్గాలకు సంబంధించి పార్టీ అభ్యర్థులను మార్చడం అనేది జరుగుతుందని, వారికి సీట్లు కేటాయిస్తామని పి గన్నవరంలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేని కాకుండా మేక రమాదేవి అని చెప్పేసి అధిష్టానం నుంచి కేవలం సంకేతాలు మాత్రమే వెలువడుతున్నాయి తప్ప దాన్ని ఏ పార్టీ కూడా కరాఖండిగా చెప్పిన పరిస్థితి అయితే లేదు. ఈ నేపథ్యంలో అమలాపురంలో ప్రాతినిధ్యం వహిస్తున్న పినిపే మంత్రి విశ్వరూప్ని వేరే నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమిస్తారు అని చెప్పిన ఊహాగానాల నేపథ్యంలో సడన్ గా ఆయన నేను ఎక్కడి నుంచే పోటీ చేస్తాను అనేటప్పటికీ కార్యకర్తల్లో ఇప్పుడు తండ్రి పోటీ చేస్తాడా, శ్రీకాంత్ పోటీ చేస్తాడా? రైట్, థ్యాంక్ యూ సురేష్.